ఈ జబర్దస్త్ దాకా వచ్చేసరికి పాపం ఇదివరకు అసలు అమ్మాయిలు ఉండేవాళ్ళు కాదు జబర్దస్త్లో. నన్ను అడిగితే అబ్బాయిలు వేయటమే బాగుంది. ఎందుకంటే ఆడవాళ్ళు వచ్చాకే మీకు అంతా అక్కడ గొడవలు వస్తున్నాయి. తర్వాత వాళ్ళ మధ్య పెయిరింగ్ అనేది అంటే ఉత్తుత్తగానే, అది నిజం కాదు, లేనిపోని కాంట్రవర్సీలు, దాని మీద ఓ స్పెక్యులేషన్ ఇట్లా తయారైంది. సో మీరు అన్నట్టుగా అంతకుముందు చమ్మక్ చంద్ర కావచ్చు, వినోదిని కావచ్చు, తన్మయి కావచ్చు, కొమరక్క కావచ్చు, అలాగే ఈ హరికృష్ణ అనే అబ్బాయి కూడా అతను చెప్పుకొచ్చాడు ఒక ఇంటర్వ్యూలో. ఎట్లా ఉంటుందంటే వాళ్ళ జీవితం నిజంగా మనం అనుకుంటున్న జబర్దస్త్లో వాళ్ళు మనం నవ్విస్తున్నారని, కానీ వాళ్ళకి పేమెంట్స్ కూడా అంటే సరిపోవు. ఒక స్కిట్ చేయడానికి వాళ్ళ బట్టలు వాళ్ళే తెచ్చుకోవాలి. అది అన్యాయం కదండి. వాళ్ళు ఇవ్వాలి. ఎవరైతే ఎంటర్ప్రైజెస్ ఉంటారో అంటే వాళ్ళ షో నిర్వహించే వాళ్ళు అలాంటివి ప్రొవైడ్ చేయాలి కదా. అంటే రాను రాను ప్రతిదానికి కూడా వీళ్ళు ఆర్టిస్ట్లే తెచ్చుకోవాలి, ఆర్టిస్ట్లే ఖర్చు పెట్టాలి అంటే వాళ్ళకి అంతంత మాత్రంగానే ఉంటాయి. కొంతమందికి ఎక్కువ పేమెంట్ ఉండొచ్చు. అతను అది కూడా బాధపడ్డాడు. తర్వాత చాలా కష్టాలు ఎదుర్కొన్నాం మేము షోలోను. అయితే ఒకసారి ఇతను ఎక్కడికో వెళ్తూ ఉంటే నిజంగానే మహిళ అనుకుని హరికృష్ణని మనం అంటే అతని ఫోటో చూస్తే మీరు గుర్తుపడతారు, పొలాల్లోకి లాక్కెళ్ళడానికి ప్రయత్నించారట. అది అంటే చాలా ఇబ్బంది కదా ఇలాంటివి.